ఆ రోజెందుకో సుజన సుభద్రింటికొచ్చింది. సుభద్రతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోతుంటే ఆపాడు శంకరం సుజనని. సుజన, సాయంత్రం గుడికి వెళతావా అని అడిగాడు మెల్లగా. ఓ, అక్కయ్య కూడా వస్తుంది. శంకరం మనసులో ఉన్నది గ్రహించినట్లుగా అంది సుజన. గుడ్ గాడ్, అదే అడగాలనుకుంటున్నాను నవ్వుతూ అన్నాడు శంకరం. నాకు తెలుసులేండి అంటూనే మెరుపులా వెళ్ళిపోయింది సుజన. ఎంత చురుకైంది సుజన అనుకోకుండా ఉండలేకపోయాడు శంకరం. సాయంత్రం 3:30, 4 అవుతోంది. అప్పటికింకా బిందు మాధవస్వామి ఆలయ ద్వారాలు తెరవలేదు. అయినా ముందు గేటు పక్క కుడివైపు మేడ మీదకు మెట్లున్నాయి. పైకి వెళితే ముందుగా ఎడం పక్క చిన్న డాబాలా ఖాళీ స్థలం ఉంది. ఆ తర్వాత చిన్న గది. అది దాటి వెళితే పెద్ద హాలు ఉన్నాయి. ఆ హాలులో చీకటి పడ్డాక సాయిబాబా భజన చేస్తుంటారు భక్త బృందం. భవానీ సుజన సాయంతో అక్కడికి వెళ్ళేటప్పటికి శంకరం ఒక్కడు ఆ ఖాళీ స్థలంలో కూర్చున్నాడు. భవానీ ఒక పక్కగా కూర్చుంది. సుజన మెట్ల మీద నిలబడి గోదావరి కేసి చూస్తోంది. శంకరం నాంచకుండా తన ఆలోచన భవానీకి చెప్పాడు. వింటూనే గజగజ వణికిపోయింది. వద్దు శంకరం, వద్దు అంది కంగారుగా. భవానీ, నువ్వు కాదనడానికి వీల్లేదు. నేను చెప్పినట్లు చెయ్యి. ఆజ్ఞాపించినట్లు అధికారం చెలాయిస్తున్నట్లుగా అన్నాడు శంకరం. మీకెందుకింత పట్టుదల? కావాలని నేను మీ జీవితంలో కల్లోలం లేపలేను. ముఖ్యంగా సుభద్రత్తయ్యకి శత్రువును కాలేను. నీకసలు బుద్ధి లేదు విసురుగా కోపంగా అన్నాడు శంకరం. ఉంది కనుకనే దూరం ఆలోచించి చెబుతున్నాను. భవానీ మాట పూర్తి కాకుండానే నువ్వేమీ చెప్పనక్కర్లేదు. ఇంకోసారి బాగా ఆలోచించుకో. తర్వాత నువ్వే బాధపడతావు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావు. నువ్వు దీన్ని కాదనడానికి వీల్లేదు అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా విసురుగా లేచి మెట్ల మీద సుజన ఉన్నది కూడా గమనించకుండా చరచరా దిగి వెళ్లిపోయాడు శంకరం కిందకి. కిన్నురాలై కూర్చుండిపోయింది భవానీ. శంకరం వెళ్లిపోవడం గమనించిన సుజన మెల్లగా భవానీ వద్దకొచ్చింది. ముఖం చిన్నబుచ్చుకుని కూర్చున్న భవానీని, విసురుగా వెళ్లిపోయిన శంకరాన్ని తలచుకుని ఏం జరిగిందో ఊహించలేకపోయింది. ఏం జరిగిందని అడగడానికి సంశయించలేదు సుజన. ఎందుకంటే సుజన భవానీతో ఎక్కువగా ఫ్రెండ్లీగా మూవ్ అవడమే. అక్క, ఏంటలా ఉన్నావు? భవానీ మాట్లాడలేదు. తర్వాత మెల్లగా, సుజీ, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామంటున్నారు శంకరం అంది. నిజమా? అయితే ఇంకా సందేహం ఎందుకక్కయ్యా? నువ్వొంత పిచ్చిదానివే సుజీ. ఈ పెళ్లికి సుభద్రత్తయ్య ఆమోదం లేదు. నాన్న కూడా తిరస్కరించారట. ఇంకెలా కుదురుతుంది? అందుకే ఆయన సివిల్ మ్యారేజ్ చేసుకుందాం రమ్మన్నారు కదా. అక్కయ్య, ఒక విషయం చెబుతాను విను. శంకరం లాంటి వ్యక్తి నువ్వు కావాలనొస్తే కాదనడం ఒట్టి తెలివి తక్కువ. పైగా నువ్వు బాధపడినా ఒక నిజం అంగీకరించక తప్పదు. నాన్న ఎలాగో మనకు శంకరం లాంటి వ్యక్తిని తెచ్చి వివాహం చేయలేరు. పైగా నీకు చూపు లేదు. ఈ పరిస్థితుల్లో వివాహం చేసుకోవడానికి తొందరగా ముందుకెవరూ రారు అంటూ ఆగింది సుజన. నిజమే సుజన, నన్నెవరూ చేసుకోరు, నాకు తెలుసు. కానీ నాన్న ఎంత బాధపడతారో. అదే పనికిరాదు. ఒకళ్ళు బాధపడతారని మనని మనం వంచన చేసుకోకూడదు. శంకరం గారిని నువ్వు ప్రేమించావు కదూ? అవును. అయితే ఇంక ఆలస్యం చేయకు. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే. అతన్ని ఎలా చెబితే అలా చేయి. సుజీ, అతనేం చెప్పారో తెలుసా? ఇక్కడ కాదట. ఎలాగూ మా అమ్మ అంగీకరించదు. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటున్నారు. ఎక్కడికి? విస్మయం గడిగింది సుజన. ఏమో, హైదరాబాదుకి కాబోలు అన్నాడు. నాన్నకి పిన్నికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలు నన్ను వెళ్ళనిస్తారా? సుజన మాట్లాడలేదు ఓ నిమిషం. అంటే ఇక్కడ సుభద్రత్తయ్య, అమ్మ, నాన్న అందరూ అడ్డుపడతారని కాబోలు అంది. అంతే ఉంటుంది. మరి అతను కొన్ని రోజుల్లో ఫారెన్ వెళతారన్నావుగా, నువ్వెక్కడుంటావు? ఏమో, అది ఆలోచించలేదు. కాదంటే అతను నొచ్చుకుంటాడు. అవునంటే అందరికీ దూరమైపోతాను. ఏం చెయ్యాలో తోచడం లేదు. నాకేంటో చాలా భయంగా ఉంది. భయం ఎందుకక్క? అతని మీద నీకు నమ్మకం ఉంది కదూ? ఉందన్నట్లు తలూపింది భవాని. అయితే ఇకనే, అతను సమర్థుడైన వ్యక్తి. చదువు, సంధ్య, ఉద్యోగం సద్యోగం లేని మనిషి కాదు. ఎక్కడోక్కడ స్థిరపడిపోగలరు. అతను అంతగా పట్టుదల పట్టి నిన్నే చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు నీకెందుకు భయం? ఇటువంటి అవకాశం నీకు రాకపోవచ్చు. అందుకే ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోతంతో నెమ్మదిగా అంది సుజన. సుజీ, ఆశ్చర్యం, కంగారు మిళితమైన స్వరంతో అంది భవాని. అంతేక ఇంకేం చేస్తావు? వేరే దారి లేనప్పుడు ముందు బాధపడతారు, కోపం తెచ్చుకుంటారు. తర్వాత వాళ్లే మర్చిపోతారు. ముందు నీ జీవితం నువ్వు చూసుకో. సుజీ, నేను చెప్పా పెట్టకుండా శేఖరంతో వెళ్ళిపోతే నాన్న బాధపడరు. మళ్ళీ మొదటికొచ్చావు. అయితే శేఖరం గారిని మరిచిపోయి తూర్పు తిరిగి దండం పెట్టాయి అంది కోపంగా సుజన. సుజన మాటలను బట్టి ఆమెకు కోపం వచ్చిందని గ్రహించింది భవాని. సుజీ, కోపం వచ్చిందా? రాదేంటక్కయ్య, అంత పిరిగిదానిలా మాట్లాడతావేంటి? మనిషికి ధైర్యం, సాహసం ఉండాలి.
కానీ ఒక్కోసారి తొందరపడి ధైర్యం చేసిన ఫలితం ఎలా ఉంటుందో. అన్నింట్లోనూ తగదు నిజమే, కానీ చేయవలసిన చోట సమయం వచ్చినప్పుడు ధైర్యం చెయ్యాలి, సాహసమూ చెయ్యాలి. భవానీ మాట్లాడలేదు. పద పోదామక్క, గుడికి చాలా మంది వస్తున్నారు అంటూ సుజన లేచి భవానీ చెయ్యి అందుకుంది. ప్రయాణం చేయగల ఓపిక లేకపోయినా కూతురి ఉత్తరం చూసుకుని హడలిపోతూ వచ్చారు సత్యం గారు. గుమ్మంలో తాతయ్యని చూస్తూనే ఆశ్చర్యపోయాడు శంకరం. అరెరే, ఇదేంటి తాతయ్య హఠాత్తుగా వచ్చేశారు అన్నాడు. అదేంట్రా అబ్బి, మీ అమ్మ ఉత్తరం రాసింది కదా, అర్జెంటుగా రమ్మనమని. అందరూ కులాసానా అన్నాడు సత్యం గారు. ఆయన మాటలకు శంకరం నివ్వెరపోయాడు. అమ్మ తాతయ్యని రమ్మనమని రాసిందా, ఎందుకు అనుకున్న అతనికి వెంటనే తట్టింది. బహుశా తాతయ్య చేత తనకి బుద్ధులు చెప్పించడానికే రమ్మనమని రాసుంటుంది అని గ్రహించేశాడు. రానాన్న అంటూ సుభద్ర తండ్రిని ఆహ్వానించింది. ఈ 3 రోజులుగా సుభద్ర ముఖం ముడిచిపోయే ఉంది. శంకరం కూడా ముక్కసరిగానే ఉన్నాడు. ఎందుకు రాకుండా ఉంటానమ్మా, నువ్వు అర్జెంటుగా రమ్మంటూ రాస్తే నా ప్రాణం హడలిపోయిందనుకో. మీ ఇద్దరిని చూశాక కాస్త కుదుట పడింది. ఇంతకీ సంగతేంటి? చేతిలో కర్ర గోడవారగా పెట్టి పైనున్న కండువా తీసి సోఫా మీద పడేసి కూర్చున్నారు సత్యం గారు. సుభద్ర ఓసారి శంకరం ముఖంలోకి చూసి, ఆ విషయాలు తర్వాత మాట్లాడదాం, ముందు భోజనానికి లేవండి నాన్న అంటూ సుభద్ర లోపలికి వెళ్ళింది. నీ చదువైపోయింది కదరా అబ్బి, సత్యం గారు మనవణ్ణి అడిగారు. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగిన శంకరానికి వారంటే ఎంతో గౌరవం, భక్తి. శంకరం అంటే వాళ్ళకెంతో ప్రాణం, ఎంతో గారాబంగా చూసేవారు. శంకరాన్ని వాళ్ళకి చిన్నప్పటి నుంచి అబ్బి అని ముద్దుగా పిలవడం అలవాటు. శంకరం పెద్దయ్యాక కూడా వాళ్ళలా పిలిస్తే ఎబ్బెట్టుగా ఉన్నా ఆ పిలుపులో ఎంత ఆప్యాయత, అనురాగం ఉందో తెలుసుకోగలిగిన శంకరం అలా పిలవద్దని అనలేకపోయాడు. భోజనాలయ్యాక తీరిగ్గా కూర్చుని తండ్రితో అంతా వివరించి చెప్పి, చూడండి నాన్న, వాడు ఆయన పోయినప్పటి నుంచి గుండెల్లో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి ప్రయోజకుని చేశాను. వాడి నాడు పెద్దవాడు గొప్పవాడైపోయి కన్న తల్లినే కాదనే స్థితికొచ్చాడు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది సుభద్ర. బాధపడకమ్మా, వాణ్ణి నేను కనుక్కుంటానుగా అంటూ ఒరే అబ్బి అంటూ పిలిచారు. భోజనమయ్యాక తన గదిలో పడుకుని పెర్రి మాసం నవలేదో చదువుకుంటున్న శంకరం తాతయ్య పిలుపు విని పుస్తకం టేబుల్ మీద పెట్టి లేచొచ్చాడు హాల్లోకి. ఏరా, కళ్ళు 2 నెత్తిపైకెక్కిపోయాయా మనవణ్ణి చూస్తూనే అడిగారు సత్యం గారు. లేదు తాతయ్య, యథాస్థానంలోనే ఉన్నాయి నవ్వుతూ సమాధానమిచ్చి తను కూర్చున్నాడు శంకరం. లేకపోతే మతి పోయిందేమిట్రా, ఇంజనీర్ అయ్యేటప్పటికి ఎవరో గుడ్డి పిల్లని చేసుకుంటానన్నావట ఏంటి? శంకరం సీరియస్ గా అయిపోయాడు. నిజమే అన్నాను అంటున్నాను. కులం గోత్రం ఒకటేనంత మాత్రాన సరిపోయిందేమిట్రా? ఆ అమ్మాయి ఏమో బాగుండదట, పైగా ఎక్కువ చదువుకోలేదట. అన్నింటికి మించి ఆ అమ్మాయి గుడ్డిది. ఏం చూసి చేసుకుంటావురా, కన్నవాళ్ళని కాదని. నిజమే, ఆ అమ్మాయి బాగుండదు, చదువుకోలేదు, గుడ్డిది. కాని తాతయ్య, ఆ మాటకొస్తే నేను ఏమంత అందంగా ఉంటానని. నిజమే, శంకరం 6 అడుగుల అందమైన విగ్రహం కలిగి ఈస్ట్మన్ కలర్ హిందీ సినిమాలో డాషింగ్ హీరోలా ఉండడు. చామనచాయ రంగుతో మరీ పొట్టి పొడుగు కాని సమమైన ఎత్తులో లావు సన్నం కాకుండా ఉంటాడు. గుబురుగా పెరిగిన జుట్టు, సన్నని సైడ్ లాక్స్, ఎదుటివారిని పలకరిస్తున్నట్లు పెదవులపై చిరునవ్వుతో, కళ్ళు మరీ చింతాకులంతా మరీ కలువరేకుల్లానూ లేకుండా ఆకర్షణీయమైన కళ్ళతో ఉంటాడు. నువ్వు అందంగా ఉన్నా ఉండకపోయినా మగాడు బోయ్, నీ ఖరీదెంతో తెలుసా? ఇంజనీర్వి, 20,000కి తక్కువ కాదు. తాతయ్య, నేనేం పశువునా నాకు ధర నిర్ణయించడానికి? కోపంగా అడిగాడు శంకరం. కాదురా, కాని మీ అమ్మ నాన్న పోయినప్పటి నుంచి ఎలా పెంచిందో తెలుసా నిన్ను? నీ తోడిదే ప్రాణంగా బ్రతికింది. దానికి మట్టుకు నువ్వు తప్ప ఎవరున్నారు? నీకు తగిన అమ్మాయిని చూసి కోడలుగా తెచ్చుకోవాలని దాని ఆశ. నేను కాదన్నాను తాతయ్య. ఇప్పుడే కాదు, 6 ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నాను వివాహం చేసుకోవాలని. అందుకు ఆనాటి నుంచి అమ్మ సమర్థిస్తూనే ఉంది. ఆ అమ్మాయి నల్లగా ఉంటుంది, ఎక్కువ చదువుకోలేదు, అయినా నా మనసుకు నచ్చింది, అంతే. ఆమెనే వివాహం చేసుకోవాలనుకున్నాను, చేసుకుంటాను. శంకరం ఖచ్చితంగా చెప్పేశాడు. పోనీలేరా, అనుకున్నావు నిజమే, కాని ఆ అమ్మాయి ఇప్పుడు గుడ్డిది. చూస్తూ చూస్తూ ఎలా చేసుకుంటావని. నీ కర్మ ఏం కాలింది? రేపు నలుగురిలో తలెత్తుకొని తిరగలవా? రోషంగా తలెగరేశాడు శంకరం. ఏం, ఎందుకు తిరగలేను? నేనేం కాని పని చేయడం లేదే, రాజాలా తిరుగుతాను. ఇంకో విషయం తాతయ్య, ఆమెకి కళ్ళు ఈ మధ్యనే పోయాయి తెలుసా? అది ఎలా పోయాయో చెబుతాను విను. నా చేతులతో ఆమె చూపును దూరం చేశాను. ఆమె బాగున్నప్పుడు అమ్మ ఆమెను కోడలుగా చేసుకుంటానని, నేనామెను వివాహం చేసుకుంటానని ఆమెకు ఆశలు కల్పించాం. 1 రోజు 2 రోజులు కాదు తాతయ్య, 6 ఏళ్లు.
ఇప్పుడు ఆమె ఆంధ్రురాలని కాదంటే అందులో నా వల్ల జరిగిన దానికి ఆమెను ఎవరు చేసుకుంటారు? ఎంతకంటే ఘోరమైన అన్యాయం మరొకటుంటుందా? అమ్మకిష్టమైన అమ్మాయి ఆమె కోడలుగా రావాలనుకుంటే నాకిష్టమైన భార్య కావద్దు? ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు ముమ్మాటికి. శంకరం ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. సత్యంగారు ఆశ్చర్యంగా చూశారు మనవడి వైపు. తర్వాత కోపంగా, ఒరే, నీకేమన్నా తిక్కబట్టిందేమిట్రా? ఆదర్శాలు ఆశయాలు ఉండొచ్చు, కానీ ఆయన ఏదో చెప్పబోతున్నారు. క్షమించండి తాతయ్య అంటూనే చరచరా వెళ్ళిపోయాడు శంకరం గదిలోకి. ఔరా, ఆయన ముక్కు మీద వేలేసుకున్నారు. తాత మనవళ్ల సంభాషణ అంతవరకు వింటూ అక్కడే కూర్చున్న సుభద్ర శంకరం వాళ్ళ వెళ్ళిపోవడంతో రెచ్చిపోయింది. ఒరే, నీ మాట నీకే గాని ఇంక మా మాట అక్కర్లేద్దా? దాన్నే పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తంతా ఏ మఠాలకో రాసి పారేస్తాను అంటూ అరిచింది గట్టిగా. అమ్మా, ఒకటే మాట చెబుతున్నాను. ఆస్తిని చూపి నన్ను నా మనసును మార్చలేవు. గదిలోంచే సమాధానమిచ్చాడు శంకరం. తండ్రి కూతుళ్ళు ముఖాముఖాలు చూసుకున్నారు. చీకటి పడి చాలాసేపయింది. అప్పుడే చాలా మంది తెరిచి ఉన్న వీధి తలుపులు మూసేసుకున్నారు. అడపాదడపా ఒకరిద్దరు అటు ఇటూ వస్తూ పోతున్నారు. ఆ సందు చివరగా ఓ టాక్సీ ఆగుంది. సుజన గదిలో హడావిడిగా భవానీ బట్టలన్నీ ఒక సూట్ కేసులో సర్దుతోంది. భవానీ మంచం మీద కూర్చునుంది తలంచుకొని. సుజన ఏదో గుర్తుకొచ్చిందాల్లా గబగబా తన పిట్టి దగ్గరకు నడిచి అందులో అడుగున దాచుంచిన ఉంగరం తీసి భవానీ వేలికి తొడిగింది తీసుకొచ్చి. నీలకంఠం గారు ఆ రోజు ఊళ్ళో లేరు. ఏదో అర్జెంటు పని మీద తుని వెళ్లారు. వరలక్ష్మి నీలకంఠం గారు లేకపోవడంతో సాయంత్రం వంట ఆలస్యంగా మొదలుపెట్టింది. సుజన తల్లి ఏం చేస్తుందోనని అలా వంటింట్లోకి తొంగి చూసింది. వరలక్ష్మి కుంపట మీద ఏదో పెట్టి విసురుతోంది. వేగంగా వెనక్కి తిరిగొచ్చి, అక్క, ఇప్పుడే వస్తానుండు అంటూ సర్ది పెట్టిన సూట్ కేసు పుచ్చుకుని వీధిలోకి నడిచింది. వీధిలో ఎవరూ లేరు. కొన్ని ఇళ్లల్లోంచి కిటికీ తలుపులు తీసి ఉండడం వల్ల లైటు వెలుగులు రోడ్డు మీదకు ప్రసరిస్తున్నాయి. సుజన వడివడిగా నడిచి టాక్సీ చేరింది. టాక్సీ ముందు సీట్లో డ్రైవర్ సిగరెట్ తాగుతున్నాడు. సుజన వెనక సీట్లో సూట్ కేసును పెట్టి మళ్లీ ఇంటికి నడిచింది. ముందు గదిలోనే ఎదురు పడింది వరలక్ష్మి. ఎక్కడికెళ్ళావే అంటూ. తొణక్కుండా అబద్ధం ఆడేసింది. అబ్బే, ఎక్కడికి లేదు, జయంతి వీధిలో కనిపిస్తేను అంటూనే గదిలోకి పోయింది సుజన. అక్క, అంతా రెడీ, వస్తావా? మెల్లగా గుసగుస స్వరంతో అడిగింది సుజన. భవానీ తలెత్తిందప్పటికి. ఆమె కళ్ళ నిండుగా నీళ్లు. సుజీ అంటూ సుజనను చుట్టేసుకుని ఏడ్చేసింది భవానీ. సుజనకు కళ్ళ నిండుగా నీళ్లు నిలిచాయి. అమ్మ వింటుందేమో అంది సుజన. ఇద్దరూ చాలాసేపు అలానే ఉండిపోయారు, ఒకరి కౌగిలిలో ఒకరు. తర్వాత సుజన నెమ్మదిగా, పదక, ఆలస్యం చేకు అంది. మరి అమ్మతో చెప్పు, భవానీ అని, భగవాన్ నా సాహసాన్ని మన్నించు అని వేడుకుంది మనసులో. అమ్మా, అక్క నేను అలా గుడికి వెళుతున్నాం అంటూ ముందు గదిలోంచి చెప్పింది వంటింట్లో ఉన్న తల్లికి. ఇంకా ఇప్పుడేం గుడి, చీకటి పడిపోతేను సాగదీసుకుంటూ అంది వరలక్ష్మి అక్కడి నుంచే. గుళ్ళో బాబాగారి భజనలు చేస్తున్నారట అంటూనే భవానీ చేయిపుచ్చుకుని ముందుకు దారి తీసింది. సుజన పెద్ద భక్తురాల్లా. ఇద్దరూ టాక్సీ వరకు వచ్చారు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. టాక్సీ వెనక తలుపు తెరుచుకుంది. భవానీ సుజన సాయంతో అందులో ఎక్కి కూర్చుంది. సుజన కూడా ఎక్కింది. డోరు మూసుకుంది. సుజన, నేను అడిగిందే తడవుగా నాకు చాలా సాయం చేశావు. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు నాకు. చిన్నదానివైనా నీకున్న తెలివి, జ్ఞానం అపారం. అంతకు ముందే అందులో ఎక్కి కూర్చున్న శంకరం సుజన కుడి చేయి అందుకుని ప్రశంసాపూర్వకంగా నొక్కి వదిలేశాడు. సుజన మాట్లాడలేకపోయింది. ఆమె మనసంతా భారమైపోయింది. చూడండి శంకరం, మీరన్నట్లుగా నేను చిన్నదాన్ని. మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను అంది మెల్లగా. చెప్పు సుజన, నీ తెలివితేటల మీద నాకెంతో నమ్మకం ఉంది. థ్యాంక్స్. ఏంటంటే మా అక్కయ్య ఇంట్లో ఎవరికీ తెలియకుండా వచ్చేస్తోంది. అక్కయ్యది పాలలాంటి మనసు. మీరు దానికి అన్యాయం చేయకండి. సుజనకి ఏడుపొకటే తక్కువగా ఉంది. నోనో, డోంట్ వరీ సుజన. భావానికి అన్యాయం చేసేవాడిని అయితే నేనింత శ్రమ పడాల్సిన అవసరం లేదు. తనకి అన్యాయం చేస్తే నన్ను నేను చేసుకున్నట్లే అవుతుంది. అండర్స్టాండ్? తలూపింది సుజన అర్థమైనట్లుగా. మరేం లేదు, అక్కయ్య చిన్నప్పటి నుండి కూడా కష్టాల్లోనే పెరిగింది. అందుకని నేను చెబుతున్నాను కదా సుజన, కావలిస్తే ప్రామిస్ చేస్తాను. నో థ్యాంక్స్, మరి నేను దిగుతాను అంది సుజన. సుజీ, బొంగురు కంఠంతో పిలిచింది భవానీ. ఆమె ఏడుస్తోందని గ్రహించారు శంకరం, సుజన. ఏంటక్క? భవానీ చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగింది సుజన. నన్ను మర్చిపోవు కదూ? ఎంత మాటక్కయ్యా, ఎలా అంటున్నావు అలాగని? నా కంఠంలో ప్రాణముండగా నిన్ను మర్చిపోగలనా? భవానీ చేతుల్ని తన చెక్కిలికి ఆనించుకుంటూ అంది సుజన.
సుజన నేత్రాల నుంచి వర్షిస్తోన్న బాష్పకణాలు భవానీ చేతుల మీద పడ్డాయి వెచ్చగా. చాలు సుజీ, చాలు. ఈ అక్కయ్యనెప్పుడు మరిచిపోకు. కంటతడి పెట్టకు సుజీ. మళ్ళీ ఎప్పుడైనా ఎప్పటికైనా కలుసుకుంటామనే నాకు నమ్మకం ఉంది. భవానీ సుజన కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చింది. ఆ ధైర్యంతోనే ఉండక్క. మరి నేనుండనా? భవానీ సుజన ముంజేతి మీద గట్టిగా ముద్దు పెట్టుకుని వదిలేసింది. సుజన తలుపు తెరుచుకుని దిగింది. మరి ఉంటాం సుజన అన్నాడు శంకరం. సుజన తలూపింది. అంతే, సరున ముందుకు దూసుకుపోయింది టాక్సీ దుమ్ము లేపుకుంటూ. సుజనకు ఆపుకోలేని దుఃఖం వచ్చింది. అనుకోకుండా అప్రయత్నంగా శంకరం మీద పీకల వరకు కోపం వచ్చింది. అక్కయ్యని తమ నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతున్నందుకు. ఏం చేయలేక ఆ రోడ్డు మీద నిలబడలేక కళ్ళు తుడుచుకుంటూ ఇంటికేసి నడిచింది సుజన. సరాసరి తన గదిలోకెళ్లి మంచం మీద బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. సుజన లోపలికి రావడం వరలక్ష్మి చూడలేదు. అందుకనే వంటగదిలోంచి ముందు గదిలోకి వస్తూ అప్పుడు అనగా వెళ్లారు. ఇల్లు వదిలితే ఇంకా వెనక చూపు ఉండదు అని సనుక్కోవడం వినిపించింది సుజనకు. అయినా తను అక్కడ ఉన్నట్లు చెప్పలేదు. వరలక్ష్మి ముందు వరండాలోకి వెళ్లి కూర్చుంది. మరో అరగంట గడిచిపోయింది. అప్పటికి సుజన గదిలోంచి ముందు గదిలోకి రావడం వరండాలోంచి చూసిన వరలక్ష్మి ఎవరోననుకుని హడలిపోయి ఎవరు అంది గట్టిగా. నేనేనమ్మా అంది సుజన. అదేంటే గుడికి వెళతానన్నావు? ఇక్కడే కూర్చున్నాను. ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? ఆశ్చర్యంగా అడిగింది వరలక్ష్మి. నేనొచ్చి చాలాసేపు అయింది. మరి భవానీ ఏది? వరండాలోంచి లోపలికొస్తూ అడిగింది వరలక్ష్మి. వీధిలో జయంతి కనిపిస్తే దాంతో మాట్లాడుతోంది. ఏటో చూస్తూ చెప్పింది సుజన. ఎంతసేపా? ఏమో, ఏం మాట్లాడుకుంటున్నారో విసుగ్గా అంది సుజన. నువ్వు కూడా ఉండలేకపోయావు. మళ్ళీ అది ఒకరితి రావద్దు. అయినా ఇంత చీకటి పడ్డాక ఆడపిల్లలు అలా వీధుల్లో నిలబడి కబుర్లేమిటి? వరలక్ష్మి ఏదో అంటూనే ఉంది. కాని సుజన వినడం లేదు. అరే శంకరం, నువ్వా? ఏంటిలా ఊరమని పిడుగులా వచ్చి పడ్డావు? భానుమూర్తి మాటల్లోనూ ముఖంలోనూ అంతులేని ఆశ్చర్యం. ఎందుకురా అంతాశ్చర్యం? రానని శబదం పట్టానా? శంకరం నవ్వుతూ అన్నాడు. అబ్బే, అదేం కాదు అంటూ శంకరం వెనకగా నుంచినున్న భావానిని చూసి ఎవరు అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు భానుమూర్తి. అర్థం చేసుకున్న శంకరం అవన్నీ తర్వాత, ముందు ఆత్మారాముని చల్లార్చడానికి కాఫీ నీళ్ళలో ఏముంటావు పోయి అంటూ హాల్లో కూర్చున్నాడు. రా భవాని, కూర్చో అంటూ భవానీని కూర్చోబెట్టాడు చేయి పుచ్చుకుని. భానుమూర్తి ఆశ్చర్యంగా వింతగా చూశాడు. తర్వాత సరోజా, సరోజా అంటూ భార్యను పిలిచాడు. సరోజ హాల్లోకొస్తూ కొత్తగా వచ్చిన అతిథులను ఆశ్చర్యంగా చూసింది. శంకరమని చెబుతానే, వాడే వీడు అంటూ సరోజకు పరిచయం చేసి భవానీ ఎవరో తెలియక ఊరుకున్నాడు. శంకరం, భానుమూర్తి శంకరం తాతగారి ఊళ్ళో 1వ క్లాసు స్నేహితులు. ఇద్దరు పియూసీ వరకు కలిసి చదివారు. అక్కడి నుంచి ఇద్దరి దారులు వేరైపోయాయి. శంకరం ఇంజనీరింగ్ లో చేరితే భానుమూర్తి డిగ్రీ కోర్సులో చేరాడు. ఇద్దరూ విడిపోయినా ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళు విడిపోయినా వాళ్ల స్నేహం ఉత్తరాల ద్వారా అభివృద్ధి అవుతూనే ఉంది. భానుమూర్తి డిగ్రీ చేతపట్టుకుని ఎల్ఐసిలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. శంకరం ఫైనల్ ఇయర్ లో ఉండగానే అతని వివాహం శుభలేకొచ్చినా వీలుగాక వెళ్ళలేకపోయాడు. అప్పటి నుండి మా సంసారం చూడ్డానికి రాబోయ్ అంటూ ఉత్తరాల్లో తెగ రాస్తూనే ఉన్నాడు. అయినా కుదరలేదు. అనుకోకుండా ఇప్పుడు భానుమూర్తి ఆశ్రయమే అత్యవసరంగా కావలసొచ్చింది. భవానీతో అక్కడే దిగాడు శంకరం. సరోజ అతిథి సత్కారాలన్నీ చేసింది. భావానికి కళ్ళు లేవని తెలిసి తెగ ఆశ్చర్యపోయారు, బాధపడిపోయారు భానుమూర్తి దంపతులు. సరోజ భోజనాలు ఏర్పాట్లు చేస్తుంటే భవానీ బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు శంకరం భానుమూర్తికి అంతా వివరించి చెప్పాడు. అందుకని ఇలా వచ్చేసాం, పెద్దవాళ్ళను ధిక్కరించి. అంటే లోకం దృష్టిలో లేచిపోయి వచ్చామన్నమాట అంటూ నవ్వాడు శంకరం. అన్నాడు బాధగా. అంతా విన్న భానుమూర్తి. ఏంట్రా నైనా నీ బాధ? నీ సెలక్షన్ ఎంత పూర్గా ఉంటుందనుకోలేదురా. నువ్వెంతో తెలివైన వాడు అనుకున్నాను. ఏం కానా? ముమ్మాటికి కాదు. ఆదర్శాలు ఉండొచ్చు, కానీ కొన్ని మట్టుకే ఆచరణ యోగ్యం. నువ్వైతే ఆమెనేం చూసి కోరుకున్నావో, పెద్దవాళ్ళని ఎదిరించావో, ఆ కళ్ళు లేని అమ్మాయితో ఎలా వేగుతావో. ఇక నువ్వు నోరు మూస్తావా? వెధవ ట్యూషన్లో నువ్వును. చదువుకొని వాళ్ళు ఒకలా ఉన్నారు మన దేశంలో. తల పట్టుకుని కూర్చున్నాడు శంకరం. సరేలేరా, తాను వాల్చింది రంభ కాదన్ను. కాని దొరక్క నీకు ఆ అమ్మాయి దొరికిందా లవ్ చేయడానికి? ఒరే భాను, నువ్వే అన్నావుగా తా వలచింది రంభ అని. ఆ అమ్మాయిని చేసుకోవాలని 6 ఏళ్ల కిందటే నిర్ణయించుకున్నాను. ఇంకా దానికి తిరుగులేదు. సరేలే, నీ మొండి పట్టుదల నాకు తెలుసులే. నీ పట్టిన కుందేలకి 3 కాళ్ళనే రకానివి. పోనీ ఆమెకి ఎక్కడైనా ఆపరేషన్ చేయించలేకపోయావా? ఒకసారి డాక్టర్కి చూపిస్తే నా వల్ల కాదు అనేశాడు. ఇప్పుడు చేయించడానికి టైం లేదు.
నేను రేపు లేదు ఎల్లుండి బయలుదేరి బొంబాయి వెళ్ళిపోవాలి. 2 సంవత్సరాలు పూర్తయ్యాక తిరిగొస్తాను. అక్కడి నుంచి వచ్చాకనే ఈ విషయం చూద్దాం అనుకుంటున్నాను. భానుమూర్తి మాట్లాడలేదు. తర్వాత ఏమో కావాలని సమస్యల్ని సృష్టించుకుంటున్నావేమో అనిపిస్తోంది. ఏ పని చేసినా మనం తర్వాత చింతించకూడదు అన్నాడు. అటువంటి సమయం నేనెప్పుడూ రానివ్వను. రాదనే అనుకుంటున్నాను. సరళ గంభీర స్వరంతో అన్నాడు శంకరం. ఆల్ రైట్. నువ్వంత ధైర్యంగా ఉంటే నాకేమిట్రా? కందకులేని దురద కత్తిపీటకెందుకు? నిజమే, కత్తిపీటకెందుకట దురద? నవ్వేశాడు శంకరం. భానుమూర్తి కూడా. అయితే నేనిప్పుడు చేయవలసిందేమిటి? భానుమూర్తి అడిగాడు. ఏం లేదు. నేను ఫారం నుంచి తిరిగొచ్చే వరకు భవానీ ఇక్కడ ఉంటుంది. ఓఎస్ నిరభ్యంతరంగా. అంటే పేయింగ్ గెస్ట్ గానన్నమాట. నోటి మీద వాత పెడతాను. మరోసారి మాట మరోసారా మాట విన్నానంటే లక్షాధికారి ఫోజు పెట్టకరా చిట్టి తండ్రి. ఒక పూట అయితే అనుకోవచ్చు. ఒక రోజంటే అతిథి మర్యాదలు చేస్తావు. చేసినా బాగుంటుంది. నువ్వలా అంగీకరించేటట్లయితేనే అంగీకరించు. లేదు ఇంకో చోటెక్కడైనా వెతుక్కుంటాం అన్నాడు శంకరం. అలాగే కానివరా, గెలిపెప్పుడు నీదే కదా. ఓ అలా రా దారికి అని అసలు మ్యారేజ్ చేసుకునే వెళదాం అనుకున్నాను. కానీ టైం లేదు. నీ మీద నమ్మకం నుంచి ఇక్కడ దింపి వెళుతున్నాను. ఓకే, నీకు ఇష్టం వచ్చినట్లే చెయ్యి. ఒరే భాను, భవానీని ఇక్కడ దించినట్లు మా తాతయ్య వాళ్ళకి గాని ఎవరికైనా గాని తెలిపామంటే డొక్క చీరేస్తాను, జాగ్రత్త బెదిరించాడు శంకరం. శంకరం అసలే అర్పకుణ్ణి, అంత పని మాత్రం చేయకు అన్నాడు నవ్వుతూ భానుమూర్తి. శంకరం నవ్వేశాడు. శంకరంని భవానీని సరోజ బాగా ఆదరించింది. భర్త ద్వారా కథంతా విన్న సరోజ ఆశ్చర్యపోయింది. శంకరం ఎంత ఉన్నతుడు ఈ రోజుల్లో. అసలు ఏ రోజుల్లోనైనా అంత ఇంజనీరు ఒక గుడిదాన్ని చేసుకోవడం సాధ్యమా? చాలా గొప్పగా అనిపించింది. ఎందుకో శంకరాన్ని చూసి తెగ జాలి పడిపోయింది. అందురాలైన భవానీని చేయిపుచ్చుకుని ఇల్లంతా పరిచయం చేసింది. భానుమూర్తి ఇల్లు మరీ పెద్దది కాదు. కాచిగూడలో 3 గదుల ఇల్లు. అన్నీ సౌకర్యంగానే ఉన్నాయి. భానుమూర్తికి ఉద్యోగం తప్ప వెనక ఆస్తిపోస్తులేమీ లేవు. కాకపోతే అతని మీద ఆధారపడిన వాళ్ళు ఎక్కువగా లేరు. అక్కగారికి పెళ్ళై కాపురం చేసుకుంటోంది. పెళ్లి కావలసిన చెల్లెలు, తల్లి, తండ్రి విశాఖలో ఉద్యోగంలో ఉన్న అతని అన్నగారి దగ్గర ఉంటున్నారు. శంకరం ఎంత ముండి పట్టుదలగా ఉన్నా ఎంత పని చేస్తాడని ఊహించని సుభద్ర హతాసురాలైపోయింది. గోలపెట్టి గొల్లుని ఏడ్చింది. శంకరాన్ని దుమ్మెత్తు కోసింది. నోటికొచ్చినట్టల్లా తిట్టేసింది. ఉన్న ఒక్కడు తన మాట కాదని ఇన్నాళ్లు పెంచి పెద్ద చేస్తే కన్న తల్లి అనైనా లేకుండా వెళ్ళిపోయాడు అంది. చివరికి అటు తిరిగి ఇటు తిరిగి కోపమంతా భవానీ మీదకు మళ్ళింది. మాయిలాడి వాణ్ణి వలలో వేసుకుని లేవదీసిపోయింది. ఏమీ తెలియనట్లుంటూనే ఎంత తెగించింది అనుకున్న సుభద్రకు దుఃఖము అక్కసు కలిగాయి. ఉరుమురిమి మంగళ మీద పడినట్లు సుభద్ర కోపమంతా నీలకంఠం గారి మీదకు మళ్ళింది. సరాసరి వెళ్లి నీలకంఠం గారిని వరలక్ష్మిని నిలబెట్టి దులిపేసింది. ఆడపిల్లని హద్దుల్లో పెంచనక్కర్లేదు. సవతి కూతురని దాన్ని అలా చేసావు. నీ కూతురైతే అలా పెంచుతావా అంటూ వరలక్ష్మిని ఎత్తి పొడిచింది. కానీ ఖర్చు లేకుండా కట్నం ఇవ్వకుండా ఇంజనీర్ అల్లుడు దొరుకుతాడు అని ఈ ఎత్తు వేశారు. దానిని మా వాడి మీద కూసుకొలిపారు. ఇదంతా మీరు పన్నిన పన్నాగమే. నా కొడుకును నాకు కాకుండా చేసి వాళ్ళిద్దరినీ మీరే ఎక్కడికో పంపారంది. ఇంకా అనకూడనివి అనేవి చాలా చాలా అంది సుభద్ర. అన్నీ విన్న నీలకంఠం గారు, అమ్మా సుభద్రమ్మ తల్లి, చచ్చిన పాముని ఇంకా ఎందుకు చంపుతావు? ఆ పాపిష్టిది ఇంత పని చేస్తుందనుకోలేదు. తెలిస్తే దానికి కళ్ళు పోయాయా, కాళ్ళు కూడా విరిచేసి కూర్చోబెట్టేద్దును అంటూ భవానీని తిట్టిపోశారాయన. ఆ నమ్మే మాటలే. మీ మద్దతు లేకపోతే ఆడపిల్ల అంత సాహసం చేయగలదు? అమ్మా సుభద్రమ్మ తల్లి, అలా అనకమ్మా. నిజంగా నాకు తెలియదు. నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా అంటూ 2 చేతులు జోడించి కంటనీరు పెట్టుకున్నారు నీలకంఠం గారు. చేసింది చాలక ఇంకా ఏడుపులెందుకు, దండాలెందుకు అంటూ రుసరుసలాడుతూ వెళ్లిపోయింది సుభద్ర. మన బంగారం మంచిదైతే కంసాలని అండం ఎందుకమ్మా? మనవాడు మన మాట వినకపోయే అంటూ కూతుర్ని సముదాయించారు సత్యం గారు. సుభద్రకేదో అనుమానం వచ్చి శంకరం గదిలోని గోద్రేజ్ బీరువా తెరిచి చూసింది. అనుకున్నట్లుగానే అందులో చెక్కు బుక్ లేదు. శంకరం పేర బ్యాంకులో చాలా డబ్బు డిపాజిట్ చేసింది. ఆ చెక్కు బుక్ పట్టుకుపోయాడు. నిర్ఘాంతపోయింది సుభద్ర. ఎంత పనిచేశాడు? ఆ డబ్బు చూసుకునే వాడంత ధైర్యంతో వెళ్లిపోయాడని ముత్తుకుంది. అప్పటికి ఈ వార్త ఆ వీధంతా వ్యాపించింది. ప్రతి ఇంట్లో కావలసినంత కాలక్షేపం కలిగించింది. సుభద్ర ఇంటికి తాళం వేసి తండ్రితో వాళ్ళ ఊరెళ్ళిపోయింది. నీలకంఠం గారైతే 4 రోజులు వీధి ముఖం చూడలేదు. ఆఫీసు కూడా పోలేదు. నా పొరువంతా పోయింది, నా మర్యాదంతా గంగపాలు చేసింది అని మొత్తుకున్నారాయన. కన్న తండ్రి ఏం బాధపడతాడో, నలుగురిలో తలెత్తుకుని తిరగలేడేమోనని కూడా ఆలోచించలేదు. దాని స్వార్థం అది చూసుకుంది అనుకున్నారు. కొంతమంది నీలకంఠం గారమ్మాయి లేచిపోయిందట అని చాటుననుకుంటే, మరి కొంతమంది
ఏమయ్యా, మీ అమ్మ ఇలా చేసిందట, నిజమేనా అంటూ అంత మనిషిని పట్టుకుని ముఖాన్ని అడిగేవారు. అలా అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి తలకిందులైపోయేవారు. అడిగేవాడికి చెప్పేవాడు లోకు ఉన్నట్లు అడిగేవాడికైనా సిగ్గు లేకపోతే చెప్పేవారికైనా సిగ్గుంటుంది అనుకోరు. ఏదో అతి ప్రమాదానికి లోనే ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని పరామర్శించినట్లుగా ఆఫీసులో వాళ్ళకు కూడా తెలిసి ఒక్కొక్కరుగా వచ్చి మేం విన్నది నిజమేనా అంటూ అడుగుతున్న వాళ్ళని చూస్తుంటే నీలకంఠం గారికి విపరీతమైన కోపం వచ్చేది. ఆ అడిగే వాళ్ళను పట్టుకుని ఎడాపెడా వాయించేయాలనిపించేది. కానీ ఏం చేయలేకపోయేవారు. దాని మూలంగానే కదా అందరి ముందు సంజేషీలు చెప్పుకుంటూ దోషిలా తలంచుకుని బ్రతకాల్సి వచ్చింది అని మనసులోనే కుమిలిపోయేవారు. తిండి తిప్పలు మానేశారు. అసలు ఆయనలో శాంత పోయినాడే సగం ఉత్సాహం చచ్చిపోయింది. ఆ తర్వాత వరలక్ష్మిని చేసుకున్న ఏ రోజు ఇల్లు నరకంలా తీర్చిదిద్దిన వరలక్ష్మిని చూస్తే ఉన్న సగం ఉత్సాహం పూర్తిగా అణగారిపోయింది. ఆ తర్వాత ప్రసాదు సవతి తల్లి పెట్టే బాధలు పడలేక ఇల్లు విడిచిన్నాడు. ఆయన గుండెల్లో పెద్ద గాయం అయింది. ఆ గాయం ఏ రోజు బాధ పెడుతూనే ఉన్నా బాధ లేనట్టే నటిస్తూ జీవితం కొనసాగిస్తున్న సమయంలో భవానీ కళ్ళుపోవడం ఆ గాయాన్ని మళ్లీ పుల్లపెట్టి కెలికినట్లయింది. తిరిగి ఆ పచ్చి ఆరకముందే మళ్లీ దెబ్బలా తగిలింది భవానీ పలాయనం. తగిలిన దానికే దెబ్బలు తగులుతుంటే ఆయన మానసికంగా శారీరకంగా చాలా కుంగిపోయారు. ఈ 4 రోజుల్లోనే ఆయన వయసు మరో 20 సంవత్సరాలు పెరిగినట్లుగా కనిపిస్తున్నారు. ఆఫీసుకు పోక తప్పదు. ఎన్నాళ్ళని కూర్చుంటారు ఇంట్లో? అది తప్ప జీవనాధారం మరేమీ లేదు. ఆయన కోసం కాకపోయినా ఆయన మీద ఆధారపడిన సుజనుంది, వరలక్ష్మి ఉంది. ఏదున్నా ఏమి లేకపోయినా తిండి తప్పదు. విషయం తెలిసిన వాళ్ళు చూస్తూనే వెకిలిగా నవ్వుతుంటే, తెలియని వాళ్ళు పూర్తిగా ఏదో తెలుసుకోవాలని ప్రశ్నిస్తుంటే, మరి కొంతమంది వెటకారం మాటలు, వేళాకోళాలు ఆయన ఎదురుగానే సాగిపోయేవి. ఏ రోజు మనసు చంపుకొని జీవోత్సవంలా ఆఫీస్కెళ్తూ వస్తున్నారాయన. ఆయన రిటైర్మెంట్ కాలం కూడా దగ్గరలోనే ఉంది. తండ్రి అంతగా బాధపడ్డం చూసి సుజన మనసు పూర్తిగా నొచ్చుకుంది. అక్కయ్యని వెళ్ళిపోమని తొందర చేసి తను కూడా పొరపాటు చేయలేదు కదా అనుకుంది. కాని మళ్లీ వెంటనే అక్కయ్య అసలు అలా ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అని ఆలోచిస్తే అందుకు కారణం తప్పకుండా పెద్దవాళ్ళు అనిపిస్తోంది. వాళ్ళు మనసులు కలిసి భార్యాభర్తలు కావాలని కోరుకున్నప్పుడు అంగీకరిస్తే వాళ్ళకి చెప్పా పెట్టకుండా ఎక్కడికో పారిపోవాలనే ఆలోచన ఎందుకొస్తుంది అనిపించింది. వరలక్ష్మి మట్టుకు తనకు కలిగిన కోపమంతా సుజన మీదే చూపించేసింది. ఆ రోజు ఇద్దరూ కలిసి వెళ్లారు కదూ, నువ్వొక్కతివే తిరిగొచ్చావు. అక్కడే ఏదో జరిగింది. నువ్వు అది ముందరే ఆలోచించుకొని చేశారు. ఎక్కడికి పోయిందో చెప్పు అంటూ కూతుర్ని బెదిరించింది. బావుంది. ఎవరికీ తెలియకుండా పారిపోవాలనే ఉద్దేశం ఉంది. నాకు మటుకు చెబుతుందా అంటూ ఎంతెత్తున ఎగిరింది సుజన. చెప్పే ఉంటుంది. ఎందుకు చెప్పదు? మీ ఇద్దరిది ఒకటే ఇదిగా. అయితే మటుకు నాకు చెప్పాముందేంటి? ఎక్కడికి పోయిందో జయంతితో మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళు అంది. నేనొచ్చేశాను అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అంది ఖచ్చితంగా సుజన. మరి పెట్టది ఎలా సర్దుకుంది? ఏమో, తెలివిగల వాళ్ళు ఎలాగైనా సర్దుకుంటారు, ఎప్పుడైనా సర్దుకుంటారు. అది సరే, తెలివితేటలు కాదు, కళ్ళు లేవు కదా, సరిగ్గా దాని చీరలో ఎలా సర్దుకుంది? ఏమో, నాకేం తెలుసు, నన్ను అడుగుతావేంటి యక్ష ప్రశ్నలు? చిరాగ్గా అంటూనే మనసులో మాత్రం అమ్మో, అమ్మ మంచి పాయింటే తీసింది అనుకుంది. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. వరలక్ష్మి ఇంకేం మాట్లాడుతుంది? దిక్కుమాలిన పిల్లలు మరీ తెగించి బతుకుతున్నారు, కన్నవాళ్ల మాట లెక్క లేకుండా అని తిట్టుకుంది సుజనని భవానీని కలిపి.